హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఆరావళి పర్వతాలు మనందరికీ తెలుసు కదా. మన దేశంలోనే అత్యంత చారిత్రక పర్వతాలు ఇది కూడా ఒకటి. అయితే ఈ పర్వతాలపై తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ఈ పర్వతాల్లో ఏవైతే 100 మీటర్ కంటే ఎక్కువగా ఉంటాయో అవి మాత్రమే ఈ పర్వతాల శ్రేణిలో భాగంగా వస్తాయి. ఏవైతే 100 మీటర్ కంటే తక్కువగా ఉంటాయో అవి ఈ శ్రేణిలో భాగంగా ఉండవు. కాబట్టి అక్కడ ఇకపై నుంచి మైనింగ్ చేసుకోవడానికి వీలు కల్పించేలా సెంట్రల్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. దీన్ని తాజాగా సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. అయితే ఈ నిర్ణయాన్ని లెఫ్ట్ ఎకోసిస్టమ్ అండ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మన దేశంలో పర్యావరణాన్ని నాశనం చేస్తుంది బీజేపీ గవర్నమెంట్ అనే విధంగా వీళ్ళు పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ నిర్ణయాన్ని కనుక భవిష్యత్తులో కొనసాగిస్తే ఆరావళి పర్వతాల్లో 90% వరకు ఈ కనుమరుగైపోతాయి. తద్వారా రాజస్థాన్లో ఉండే ఎడారి ఇసుక ఢిల్లీ వీధుల్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు ఢిల్లీ మొత్తం ఎడారిగా మారిపోతుంది. అంతేకాకుండా ఋతుపవనాలు ఇవన్నీ కూడా ఢిల్లీని ముంచేస్తాయి. తద్వారా దేశ రాజధాని పూర్తిగా తొలగిపోయే ప్రమాదం ఉంది అనే విధంగా వీళ్ళు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ ఎకోసిస్టమ్ చేస్తున్న ఈ ప్రచారాల్లో నిజం ఎంత అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ ఎకోసిస్టమ్ చేస్తున్న ఈ వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజం ఉంది అండ్ లెక్కలు గణాంకాలు ఏమేమి చెబుతున్నాయి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి కాంగ్రెస్ పార్టీ మన దేశంలో ఎప్పుడైనా కూడా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలే చేస్తూ ఉంటుంది. సో ఆ పార్టీ ఎప్పటికైనా కూడా పర్యావరణం పేరిటో లేదంటే ఇతరత్ర ఏదో ఒక అడ్డుగా సాకు చెప్పి మన దేశంలో మైనింగ్ను కానీ లేదంటే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుంది. గతంలో ముంబైలో మెట్రో నిర్మించే సమయంలో అరే అనే ఒక పర్యావరణానికి సంబంధించిన ఒక పార్క్ ఉంటుంది. అందులో చెట్లను కొట్టేస్తారు. ఇక ముంబై నగరం మొత్తం నాశనం అవుతుంది అనే విధంగా వీళ్ళు ప్రచారం చేశారు. తాజాగా ఈ ఆరావళి పర్వతాలపై కూడా ఇదే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న దానికి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆరావళి పర్వతాలు మన దేశంలో చారిత్రక పర్వతాల్లో ఒకటి. హిమాలయాల తర్వాత అంతటి ఎక్కువ ఏజ్ ఉన్న పర్వతాలు ఇవే. కాబట్టి ఇక్కడ చాలా వరకు ఎకాలజీ సెన్సిటివిటీ అనేది బిల్డప్ అయ్యింది. అక్కడ పెద్ద ఎత్తున అడవులు అండ్ వన్యప్రాణులు ఇవన్నీ కూడా అక్కడ నివాసం ఉంటూ ఉన్నాయి. ఆరావళి పర్వతాల విస్తీర్ణం ఒక్కసారి చూసుకుంటే 2.43 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇవి మన దేశంలో ఉన్నాయి. ఇటు గుజరాత్, హర్యానా, రాజస్థాన్ అండ్ ఢిల్లీ ఈ 4 రాష్ట్రాలకు ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. కాబట్టి ఈ 4 రాష్ట్రాల కిందికి ఈ పర్వతాలు వస్తాయి. అంతేకాకుండా ఈ 2.43 లక్షల స్క్వేర్ కిలోమీటర్లలో 1.23 లక్షల చదరపు కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే పూర్తి ప్రొటెక్షన్ను కలిగి ఉన్నాయి. అంటే ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కొన్ని వందల ఏళ్ళు గడిచినా కూడా వీటిని ఎక్కడా కూడా మైనింగ్ చేయడానికి వీలు లేకుండా శాశ్వతంగా ఇవి ప్రొటెక్షన్ను కలిగి ఉన్నాయి. ఈ 1.23 లక్షల ఎకరాల్లో మనందరికీ తెలుసు మన దేశంలోని పూర్వ వైభవం అంతా కూడా కోటలు ఇవన్నీ కూడా పర్వతాలు ఎక్కువగా నిర్మించారు. అంతేకాకుండా ఈ గుజరాత్ సంస్థానాలు, రాజస్థాన్ ఈ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు అక్కడ రాజులు పరిపాలించే సమయంలో ఈ ఆరావళి పర్వతాల్లో పెద్ద ఎత్తున కోటల నిర్మాణం అండ్ దేవాలయాల నిర్మాణం సైతం జరిగింది. సో చాలా చారిత్రక ప్రదేశాలు ఈ పర్వతాల్లో ఉన్నాయి. అంతేకాకుండా చాలా పెద్ద పెద్ద నగరాలు సైతం ఈ పర్వత శ్రేణుల వద్ద ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా శాశ్వత ప్రొటెక్షన్ను కలిగి ఉన్నాయి. అంటే 2.43 లక్షల చదరపు కిలోమీటర్లలో ఇప్పటికే సగభాగం అంటే 1.23 లక్షల చదరపు కిలోమీటర్లకు పూర్తి శాశ్వత ప్రొటెక్షన్ ఉంది. ఇక్కడ ఎవరు కూడా మైనింగ్ చేయలేరు. మిగిలిన భాగంలో కూడా చాలా వరకు 100 మీటర్ కంటే ఎత్తైన పర్వతాలే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మైనింగ్ చేయడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వెనుక కూడా చాలా రీజన్సే ఉన్నాయి. ముఖ్యంగా పర్యావరణ బోర్డు ఏదైతే ఉందో మన దేశంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనిపై పూర్తిగా సర్వే జరిపిన తర్వాత ఈ 100 మీటర్ కంటే తక్కువ ఎత్తులో ఉన్న పర్వతాల్లో మైనింగ్ చేసినా కూడా పెద్దగా నష్టమేమీ జరగదు, దాన్ని చాలా ఈజీగా పూడ్చుకోవచ్చు అనే విధంగా ఎన్జిటి సైతం నివేదికను అందజేసింది. అక్కడ కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా సర్వే చేసిన తర్వాత అండ్ లోకల్గా ఉన్న గవర్నమెంట్స్తో చర్చించిన తర్వాత మాత్రమే ఈ నిర్ణయం అనేది బయటికి వచ్చింది. దీన్ని
కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడం మాత్రమే కాకుండా దీన్ని కొంతమంది సుప్రీంకోర్టులో సైతం సవాల్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆరావళి పర్వతాలు మొత్తం నాశనం అవుతాయి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా తాజాగా సుప్రీంకోర్టు సైతం దీనికి సంబంధించి కీలక తీర్పును వెలువరించింది. ఇందులో ఎటువంటి నష్టము జరిగేది లేదు. 100 మీటర్ కంటే తక్కువ ఎత్తులో ఉన్న పర్వతాల్లో మైనింగ్ చేసుకోవడం వల్ల పెద్దగా నష్టం అనేది జరగడం లేదు. ఈ సర్వే మొత్తం అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే సర్వే చేసిందో అందులో పూర్తి వాస్తవాలు ఉన్నాయి కాబట్టి మీరు చెప్పిన విషయాలన్నీ కూడా దాదాపు తప్పుగానే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈ విషయంలో తీసుకునే నిర్ణయం చాలా మంచిది అని సుప్రీంకోర్టు సైతం చెబుతూ ఉన్నా కూడా కొంతమంది లెఫ్ట్ ఎకో సిస్టమ్ మాత్రం దీనిపై పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఆరావళి పర్వత శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఖనిజ వనరులు ఉన్నాయి. ఇక్కడ లైమ్ స్టోన్ విరివిగా దొరుకుతుంది. అంతేకాకుండా శాండ్ స్టోన్లు అండ్ మార్బుల్స్, రాజస్థాన్ మార్బుల్స్ అని మన ఇళ్లలో వేసుకుంటాం కదా, ఈ మార్బుల్స్కు సంబంధించినవి కూడా ఆరావళి పర్వతాల్లో నుంచే బయటికి తీస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ పెద్ద ఎత్తున గ్రానైట్ నిక్షేపాలు సైతం ఉన్నాయి కాబట్టి అక్కడ మైనింగ్ చేయడం వల్ల పెద్ద ఎత్తున లైవ్లీహుడ్ అనేది లభిస్తుంది. అంటే చాలా వరకు ఉపాధి దొరుకుతుంది. అంతేకాకుండా మన దేశ అవసరాలకు కావాల్సినవన్నీ కూడా అక్కడ ఖనిజాలు దొరుకుతాయి కాబట్టి మైనింగ్ అనేది మన దేశంలో తప్పనిసరి. ప్రస్తుతం మనం నివసిస్తూ ఉన్న ఇది అత్యాధునిక జీవనంలో మైనింగ్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. మనం ఎక్కడైనా ఐరన్ ఉపయోగించాలన్నా లేదంటే కాపర్ను ఉపయోగించాలన్నా మనం లైమ్ స్టోన్ అంటే జనరల్గా సున్నం అది ఉంటుంది కదా, ఈ సున్నంను ఎక్కువగా సిమెంట్ ఫ్యాక్టరీలో ఉపయోగిస్తూ ఉంటారు. సో సిమెంట్ను ఉపయోగించాలన్నా మన దేశంలో ఏది కావాలన్నా కూడా మైనింగ్ అనేది తప్పనిసరి కావాల్సి ఉంటుంది. సో అందులో భాగంగానే మైనింగ్ చేసుకోవడానికి ఎక్కడ ఎక్కువగా వీలవుతుందో అక్కడ సుప్రీంకోర్టు సైతం ఓకే చెబుతుంది. అంతేకాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇలాంటివి పర్యావరణం కోసం చాలా తాపత్రయపడుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి సర్వే చేసిన తర్వాత కూడా ఓకే చెప్పాయి అంటే ఖచ్చితంగా అక్కడ పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదనే చెప్పవచ్చు. సో ఇలాంటి అనేక ఖనిజ నిక్షేపాలు ఉన్న ఆరావళి పర్వతాల్లో మైనింగ్ అనేది తప్పనిసరి. అంతేకాకుండా అక్కడ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ మైనింగ్ పై 5 లక్షల మంది జీవనం సాగిస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇప్పుడు ఏదైతే 100 మీటర్ నిర్ణయం తీసుకుందో ఈ 100 మీటర్ కంటే తక్కువ ఎత్తులో ఉన్న పర్వతాలు ఈ మొత్తం పర్వత శ్రేణిలో జస్ట్ 2 to 2.5% మాత్రమే ఉంది అని నివేదికలు సైతం చెబుతూ ఉన్నాయి. అంటే వీళ్ళు చెబుతున్న ప్రొపగండాకు రియాలిటీకి ఎంతో తేడా ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా లెఫ్ట్ ఎకో సిస్టమ్ చేస్తున్న ప్రొపగండాలో భాగంగా ఈ ఆరావళి పర్వతాల్లో ఏకంగా 90% మొత్తం కొట్టేస్తూ ఉన్నారు. ఇక మనకు భవిష్యత్తులో ఈ పర్వతాలు అనేవే ఉండవు అనే విధంగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉండగా తాజాగా వస్తున్న నివేదికలను బట్టి చూసుకుంటే ఇందులో జస్ట్ 2 to 2.5% ప్రాంతం మాత్రమే ఇప్పుడు మైనింగ్ పరిధిలోకి రానుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ మనం గనక మన దేశంలో పర్యావరణం పేరిటో ఇతరత్ర పేరిటో మైనింగ్ను చేయడం పూర్తిగా ఆపివేస్తే వీటి కోసం మనం విదేశాలపై డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో తమిళనాడులో స్టెరిలైజ్ ఫ్యాక్టరీ అనేది ఉండేది. ఇది మన దేశానికి మొత్తానికి కావాల్సిన కాపర్ను ఉత్పత్తి చేసేది. ఆ ఫ్యాక్టరీని గతంలో పర్యావరణం పేరిట మూసివేయించడంతో ఇప్పుడు మనం కాపర్ విషయంలో చైనాపై డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ ఎకో సిస్టమ్ మన దేశంలో ఎప్పుడైనా కూడా ఇలాంటి మైనింగ్ను కానీ లేదంటే ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టులు జరుగుతాయి అంటే వెంటనే పర్యావరణం పేరిట చెప్పి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం అస్సలు పట్టించుకోకుండా మన దారిన మనం వెళ్ళిపోతే ఖచ్చితంగా మన దేశం బాగుపడుతుంది. అంతేకాకుండా మన దేశంలో పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్జిటి లాంటి బోర్డులు సైతం ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేస్తూనే ఉంటాయి. కాబట్టి వీటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదని చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.